హల్లెలూయా, హల్లెలూయా. మరి దేవుని కృపచేత మరి నన్ను ఇక్కడికి నడిపించి మరి దేవుడు నన్ను ఈ విధంగా మరి వాడుకుంటాడని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. ఏదేమైనప్పటికీ ఇట్టి ధన్యత దేవుడు నాకు అనుగ్రహించినందుకు మొదటగా దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఈ వాక్యానికి నన్ను ఆహ్వానించిన మన బ్రదర్ జాన్ మోయస్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘస్థులందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. మరి అల్పుడను అయోగ్యుడను ఎన్నికలేని వాడినైన నన్ను తన కృప చేత రక్షించుకొని మరి ఈ దినాన్ని మరి మీతో వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మరి దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మనము వాక్యంలోనికి వెళ్తే కనుక 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 10-11 వచనాలు, ఒక వచనం నేను, ఒక వచనం మీరు చదువుదాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చాలండి, నేను ఒక వచనం చెప్తాను. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణకైనా ప్రతి వాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించనో చూడి ఆ కార్యమును గూర్చి సమస్త విషయములలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువుపరుచుకుంటురి. చాలండి, ఈ 2 వచనాలు మనం ఉత్తర పత్రికగా చదువుదాం. అయితే మనం మొదటి నుంచి కనుక చూస్తే, ప్రియులారా అంటే మొదటి 7వ అధ్యాయము మొదటి నుంచి చూస్తే కనుక, ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. దైవజనుడైన అపోస్తలుడైన పౌలు ఈ కొరింథీయులకు రాస్తూ ఇక్కడ ఒక వాక్యం మనం చదివేశాం, కానీ దాని వివరణలోకి వెళ్తే కనుక ఏమని పిలుస్తున్నాడు చూడండి. ప్రియులారా మనకు అంటే నాకు లేకపోతే మీకు అని చెప్పేసి సింగిల్గా వాడతలేదు, కానీ మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి, ఇక్కడ మరలా చూడండి, మనను పవిత్రులుగా చేసుకుందాము. అంటే మీరు అనే మాట మాట్లాడలేదు, కానీ కలుపుకోరుతనం అనమంటారు. చూసారా, కలుపుకోరుతనం అంటారు మనం మామూలుగా. మరి అంటే ఇక్కడ మనం కలిసి లేదా మనమంతా ఒకటి అంటే, మీరు కొందరు ఏం చేస్తారంటే ఒక అధికారికి వచ్చేటప్పటికి మీరు అటువంటి వాళ్ళు, మీరు ఇటువంటి వాళ్ళని చెప్పేసి వ్యత్యాసం చూపిస్తారు. ఇక్కడ అపోస్తలుడైన పౌలు పరమ భక్తుడై ఉండి కూడా కొరింథీ అంటే మన కొరింథీయులకు రాస్తూ కొత్త నిబంధనలో ఒక హీరోగా ఉంటాడు. ఎందుకంటే ఎక్కువ అధ్యాయ అంటే మరి పత్రికలు రాసిన గొప్ప వ్యక్తి కదా. అటువంటి వాడు ఇక్కడ అంటే సంఘాన్ని ఏ విధంగా కలుపుకుంటున్నాడు చూడండి. అదే ఆ పిలుపు కూడా చూడండి. ప్రియులారా మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక ఏమి కలిగి ఉండాలంటే ఇక్కడ దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము. ఆ ఒక్క వాక్యాన్ని ఒక పారాగ్రాఫ్గా పెట్టాడు అక్కడ కదా. అంటే దానికి ఎంత ఇంపార్టెంట్ ఇచ్చాడు. దాన్ని మళ్ళీ వేరే దాంతో కంటిన్యూషన్ చేయకుండా ఆ ఒక్క వాక్యాన్ని అలా పెట్టి ఫుల్ స్టాప్ పెట్టాడు. కాబట్టి సంఘంలో మనం ప్రతి ఒక్కరూ కూడా అంటే ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి. అంటే మనమంతా ఒకటి. లాస్ట్ నేను వచ్చినప్పుడు నేను చెప్పాను కదండి, మనమంతా అంటే మన బ్రదర్ని బట్టి కాదు, కానీ యేసుక్రీస్తు రక్తము ద్వారా మనమందరము సహోదరులము అని చెప్పేసాను కదండి. మనమంతా యేసుక్రీస్తు రక్తము ద్వారా రక్త సంబంధులం అయి ఉన్నాం ఇక్కడ. కాబట్టి మనం ఈ విధమైనటువంటి మన భావన కలిగి ఉండాలి.
కదండి. అందుబట్టే కదా ఈ రోజున ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన ఏర్పాటు చేస్తారు, అది ఉపవాస కూడిక కదండి. ఉపవాస కూడిక అంటే మనం ఉపవాసం దేనికోసం ఉంటాం? మనం జరగబోయే దానికోసము మనం ఉపవాసం ఉండి మనం ప్రార్థన చేస్తున్నాం కదండి. కాబట్టి దేవుడు మన ఈ సంఘాన్ని ఆశీర్వదించి రేపు జరగబోయే ఆ 5th యానివర్సరీ కోసం సిద్ధపాటుగా, లేకపోతే ఆ యొక్క కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగి దేవుని నామం మహిమ కలగాలని ఉద్దేశంతో మరి పాస్టర్ గారు ఒక పిలుపునిచ్చారు. మరి మనమంతా ఉపవాసం ఉండి జరగబోయే ఆ యొక్క కార్యక్రమాన్ని దేవునికి ఇంకా మహిమకరంగా జరగాలని మనం ప్రార్థన చేద్దామని చెప్పేసాను. దానికి మనమంతా అన్నారు, నేను మాత్రమే అని చెప్పేసాను లేదు కాబట్టి మనమంతా అని చెప్పేసాను. దానికి మీరు అంగీకరించి ఈ విధంగా ఈ సమయంలో కూడా మీరు కూడి వచ్చినందుకు మిమ్మల్ని ఎంతగానో అభినందిస్తున్నాను. దేవుని నామకు మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక ముందుకు వెళితే, మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి, మేమెవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చేయలేదు. కాబట్టి మమ్మును మీ హృదయంలో చేర్చుకొనుడి, మేము ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని చెరుపలేదు, ఎవరిని మోసము చేయలేదని చెప్పేసి చెప్పగలిగే శక్తి లేకపోతే దమ్ము ఎవరికి ఉంటుందంటే ఒక సంఘ కాపరికి ఉంటుంది. ఎందుకంటే సంఘాన్ని తన భుజాల మీద వేసుకుని సంఘం కోసము ప్రార్థన చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూసారు కదా ప్రతి ఒక్క గృహం కొరకు, లేదా ప్రతి ఒక్క వ్యక్తి కొరకు, ప్రతి ఒక్క కుటుంబం కొరకు ఎంతో భారంగా మన పాస్టర్ గారు ప్రార్థన చేశారు కదండి. అయితే నేను వెళ్ళే సంఘంలో ఈ విధంగా అయినటువంటి భారము లేకుండా ఉండడాన్ని బట్టి నేనేం చేశానంటే, నేనంటూ ఒక వాక్యం నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పేసి అప్పుడు వాక్యం నేర్చుకోవాలని చెప్పేసి నేను ఆశ కలిగి, ఎందుకంటే నాకు కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారం దొరకడం లేదు కాబట్టి నేను ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఖచ్చితంగా ఒక పాస్టర్కి హెల్పర్గా ఉండాడు. నేను పాస్టర్ అవ్వాలని కాదు, ఒక పాస్టర్కి హెల్పర్గా ఉండి వానికి సహాయపడాలని చెప్పేసి కోరికతోటి నేను 3 సంవత్సరాలు నేను పాస్టర్ ట్రైనింగ్కి వెళ్ళాను నేను. కాబట్టి ఈ రోజుని ఈ విధంగా మీ పాస్టర్ గారికి నేను ఒక హెల్పర్గా వచ్చిన అంతే. కాబట్టి అంటే ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి నాది ఎంతో ఒక 5 years బ్యాక్ ఉన్నటువంటి ఆశను ఈరోజు నాకు నన్ను తృప్తిపరిచాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మరి ఇంకా ముందుకు వెళితే కనుక, మీకు శిక్షావిధి కలుగవలనని నేను ఎలాగూ చెప్పలేదు, చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును కూడా ఉండవలనని మీరు మా హృదయంలో ఉన్నారని నేను లోగడ చెప్పితిని కదా. మరలా కూడా ఇదే చెప్తున్నాడు, మీకు శిక్షావిధి కలగవలనని నేలాగు చెప్తలేదు, చనిపోయినా కానీ జీవించినా కానీ మీరును మేమును. మరలా సంఘాన్ని కలుపుతున్నాడు, కొరింథీయుల సంఘాలను కలుపుతున్నాడు, ఆయన్ని కలుపుకుంటున్నాడు. మనమంతా కూడా ఎలా ఉండాలంటాడు, మీరును మేమును కూడా ఉండవలనని మీరు మీ హృదయంలో మా హృదయంలో ఉన్నారనియు నేను లోగడ చెప్పిదని కదా. మీ ఎడల నేను బహుధైర్యముగా మాట్లాడుచున్నాను, మిమ్మల్ని గూర్చి నాకు చాలా అతిశయం కలదు, ఆదరణతో నిండుకొని ఉన్నాను, మా శ్రమ ఎంతటికి మించిన అత్యధికమైన ఆనందముతో ఉప్పొంగుచున్నాను. కాబట్టి లాస్ట్ వీక్ మిమ్మల్ని ఏమైనా నేను అనడానికి సరిపోతానా అన్నప్పుడు సంఘం అంతా కూడా చేయెత్తి అనడానికి సరిపోతారని చెప్పేసానండి. ఎందుకంటే దాన్ని బట్టి ఆ యొక్క సంఘ కాపరికి ఎంతో ఆనందం ఉంది. ఎందుకంటే హెచ్చరించుటకును బుద్ధి చెప్పుటకును అధికారం ఎవరికి ఉంది? మన సంఘ కాపరికి ఉంటుంది సంఘంలో వస్తున్నప్పుడు. అలాగే మన ఎవరు గురువులకు ఉంటుంది, ఇంట్లో తల్లిదండ్రులకు ఉంటుంది, అలాగే పెద్దవారికి కూడా ఉంటుంది. ఎప్పుడు అంటే మనము వాళ్ళని గౌరవించినప్పుడు మనం దానికి లోబడతాం. కాబట్టి మీరు మొన్న ఇచ్చినటువంటి ఆ యొక్క ఇక్కడ ఆర్డర్ కాల్ నుంచి మీరు చెప్పినప్పుడు మీరు చెప్పడానికి సరిపోతారు. అంటే అలా చెప్పడం వలన మేము సరి చేసుకుంటాము అనే విషయాన్ని మీరు తెలియజేసినట్లు. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా హృదయాంతరంగంలోనికి చూస్తాడు కదండి. మనం పైన
చూసేది కాదు. అందుకే దావీదుని ఎన్నుకున్నప్పుడు కూడా ఆయన రూపుని, ఆయన ఎత్తును చూడకు, దేవుడు హృదయాన్ని చూస్తాడని. కాబట్టి దావీదుకి అందుకే ఒక పేరుంది, దేవుని హృదయానుసారుడు అని చెప్పేసాను. కాబట్టి మనము కూడా ఏ విధంగా ఉండాలంటే ఆయనతో పెనవేసుకునేటట్టు ఉండాలి. ఎందుకంటే ఒకప్పుడు ప్రవక్తలతో మాట్లాడాడు, ఆ తర్వాత అపోస్తలులతో కలిసి మాట్లాడాడు కదా. ఇప్పుడు సంఘ కాపరి ద్వారా మాట్లాడుతున్నాడు. అంతేకాదు వ్యక్తిగతంగా కూడా మాట్లాడుతున్నాడు. ఎందుకనంటే కనుక మన హృదయమే ఇప్పుడు దేవుని ఆలయమై ఉన్నది కనుక. కాబట్టి ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని చెప్తారు. కాబట్టి మనం ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధిస్తున్నాము అని అంటే దానికంటే ముందు మనం గమనించాలని, విశ్వసించాల్సింది ఏంటంటే మన హృదయంలో మన దేవుడు ఉన్నాడు. అందుకే అంటాడు కదా, నేను వెళితేనే కానీ మీ యొద్దకు పరిశుద్ధాత్ముడు రాడు. నేను వెళ్ళాలి అంటాడు. నేను వెళితేనే పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త మీ దగ్గరికి వస్తాడు. కాబట్టి మన దగ్గర ఎప్పుడు కూడా ఆదరణకర్త ఉంటూనే ఉన్నాడు. కాబట్టి మనము ఈ విధంగా మనం ఉన్నాం. చెప్పాలంటే విశ్వాసంలో ఉన్నాము అంటే మరి కారణము మన ఆదరణకర్త మనల్ని ప్రేరేపించాడు. ఇప్పుడు నేను ఎంతో దూరం ఉంది కదా అని చెప్పేసి, బ్రదర్ నేను రేపు పొద్దున్న వస్తాను కదా, రేపు వస్తాను కదా, ఈవేళ ఎందుకని చెప్పేసాను కాదు. ఆత్మ ప్రేరేపణ లేకపోతే కనుక నేను ఇంత దూరం వచ్చేవాడినే కాదు. నేను ఎంతో మరి మా ఊరిలో ఉన్నవారు చాలామంది పాస్టర్స్ ఉన్నారు, ఓకే. అయినప్పటికి కూడా నేను వాళ్ళతో వ్యక్తిగతంగా నేను లేను. మీ పాస్టర్ గారు కూడా నేను చిన్నప్పుడు చూసిన, ఈ చిన్న పాప అన్నంత చూసినట్టున్నాను అంతే. ఆ తర్వాత నేను హైదరాబాద్ వచ్చేసాను. హైదరాబాద్ వచ్చేసి నేను ఇప్పటికి 35 years దాటేసింది. బ్రదర్ వచ్చారని చెప్పి తెలుసు. ఒక చిన్న పాప మరి దేవుని దగ్గరికి వెళ్ళిపోయాను ఆ టైం కూడా తెలుసు. కానీ ఆయన ఎవరో నేను ఐడెంటిఫై చేయట్లే. ఆ తర్వాత ఆఖరికి మా ఊరిలో చర్చ్ ఓపెనింగ్ కూడా నా పక్కనే ఉంచున్నారు ఆయన. అప్పుడు కూడా తెలియదు నాకు. ఆ తర్వాత కాసంత బ్యాక్కి వెళ్ళి మళ్ళా నేను మెమరీ చూసుకుంటే అప్పుడు అర్థమైంది, ఒక ఫలానా వ్యక్తి కదా అని చెప్పేసాను. ఆ తర్వాత వాక్యము వింటూ యూట్యూబ్లో చూస్తూ, ఓకే ఈ యొక్క వ్యక్తి మన ఊరు నుండి వచ్చి ఇక్కడ వాడబడుతున్నాడు. కాబట్టి మనము ఆయన కాస్తంత మనం కూడా ప్రోత్సాహం అనేది సంఘ పెద్దలతో సహా అందరూ ఆదరిస్తేనే సంఘం ఎదుగుతుంది. నేను లాస్ట్ ఇయర్ వచ్చాను, అంటే మీ యానివర్సరీ రేపు అనుకోండి, అంతకుముందు వారము ఒక 2 వారాల ముందు వచ్చాను. నేను వచ్చినప్పుడు కూడా సంఘము కొద్దిగా ఉన్నారు. అయితే ఆ తర్వాత బ్రదర్ నేను ఇంటికి ఆహ్వానించాను, భోజనానికి పిలిచాను, కుటుంబంగా రండి అని చెప్పేసి. బ్రదర్ కూడా ఇంతవరకు మన ఊరి నుంచి ఎవరు నన్ను పిలవలేదు బ్రదర్ అని చెప్పి అన్నారు. ఆ ధన్యత నాకు దొరికింది. అయితే వచ్చిన తర్వాత మరి భోజనం చేసిన తర్వాత నేను ఎప్పుడు కూడా వేరే పాస్టర్స్ నేను ఈ విధంగా చూడలేదు. నేను చెప్తున్నాను ఎందుకంటే అతిశయ కారణం ఉంటుంది. ఎందుకంటే మీ యొక్క పాస్టర్కు ఉన్నటువంటి యొక్క గొప్పతనం నేను చెప్తున్నా. ఎందుకంటే అతిశయోక్తి లేదు, చెప్పొచ్చు. ఎందుకంటే మనము అప్రిషియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ కూడా ఈ యొక్క మనం చదువుకున్న దాంట్లో కూడా తీతు గురించి చెప్తూ ఉంటారు అనమాట. ఆ విధంగానే ఇప్పుడు పాస్టర్ గారి గురించి చెప్తున్నప్పుడు మీరు ఏదో పొగుడుతున్నట్టు కాదు, ఆయన ఉన్నటువంటి మంచి యొక్క ఉద్దేశం నేను చెప్తున్నాను. నేను ఏంటంటే తినేసి సాధారణంగా ఎవరన్నా మరి ఇంకా ఏమేమి ఆలోచిస్తారేమో, ఆయన భోజనం చేసిన తర్వాత ఏదైనా అవసరం ఉందా అని చెప్పేసి నేను ప్రార్థన చేస్తానని చెప్పాను. అప్పుడు మా అమ్మాయి చదువుకుంది, కంప్లీట్ అయిందండి, ఈసీఈ బీటెక్ పూర్తి అయింది. అప్పుడు బ్రదర్ ఏం లేదు, ఇప్పుడే చదువైంది, ఓకే జాబ్ కోసం ఎదురు చూస్తున్నాం అని చెప్పేసాను. అంటే ఇది నవంబర్ నెలే కదండి, అవును నవంబర్ నెలే. సరే అని చెప్పేసి ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తర్వాత 30 days కాలేదు ఇంకా చెప్పాలంటే. కాకుండానే మా అమ్మాయికి ఐసిఐసి బ్యాంకులో ఇంటర్వ్యూ అయింది. పోయిన వారం కంటే అంతకుముందు వారం వచ్చింది కదా, సాక్ష్యం చెప్పింది. బెంగళూరు వెళ్ళాలి, చూడండి బెంగళూరు వెళ్ళాలి. బెంగళూరులో ట్రైనింగ్ కోసం సెలెక్ట్ అయిపోయింది. సరే అంటే దైవజనుని యొక్క ప్రార్థన ఎంత విలువైనదో చెప్పడానికి చెప్తున్నాను కదండి. కాబట్టి దేవుడు ఆ విధంగా మిరాకిల్ చేశాడు. అంటే
దైవజనుల్లో ఉన్నటువంటి మాటలో ఉన్నటువంటి శక్తికి అది మించింది ఏది లేదు కదా. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచి మనం శాపాలు తెచ్చుకోవడం కాదు, కానీ వాళ్ళ దగ్గర ఆశీర్వదించకండి. అందుకే ఇస్సాకు కూడా అంటే యాకోబు నేను దీవిస్తానన్నప్పుడు మరి ఆ ఏషావును తర్వాత యాకోబు కదండి, నేను భోజనం చేసి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను నాయన అని చెప్పేసి పంపిస్తాను కదండి. కాబట్టి మనము ఏదైనా ఒక ఆతిథ్యం ఇచ్చినప్పుడు చెప్తాను, బైబిల్లో కూడా ఉంది, మీరు ఆయన్ని సేవకుడు అని, ఓకే, మీరు గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దాని యొక్క ఫలితం మీరు పోగొట్టుకోరని చెప్పేసాను. కాబట్టి మనం ఆ సంఘ కాపరికి ఉన్నటువంటి విలువను మనం ఆ విధంగా మనం తీర్చుకోవచ్చు, తప్పలేదు. ఇంతకుముందు మేము చిన్నప్పుడు అయితే కనుక మేము కూర వండుకుంటే కూడా పాస్టర్ గారికి తీసుకెళ్ళేవాళ్ళం ఇవ్వడానికి, ఓకే. తోటలో ఏమైనా పండితే కూడా కూరగాయలు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళం. తర్వాత పంట పండుతుంది కదా, పంట పండినప్పుడు కూడా అన్నం వండుకునేటప్పుడు మన గుప్పిడితో బియ్యం పక్కకి తీసి ఇది చర్చికి తీసుకెళ్దామని చెప్పేసి డబ్బాలతో తీసుకుని వచ్చేవారు కదా. కాబట్టి ఆ విధంగా తీసుకున్న అంటే ఇచ్చిన ప్రతి ఒక్క హస్తాన్ని దేవుడు చూశాడు కదన్నా. ఎందుకు 2 కాసులు వేసినటువంటి ఆ యొక్క విధవరాలను కూడా దేవుడు చూశాడు. కాబట్టి మన దేవుడు చూచే దేవుడు అని పుచ్చుకునే దేవుడా అంటే ఆయన ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తాడంటే ఆకాశ వాకిళ్ళు ఇప్పనంత పట్టజాలనంత విస్తారంగా ఇస్తాడు. కాబట్టి మనం దేవుడు ఎటువంటి వాడు అత్యున్నతాసీనుడు కదండి, అత్యున్నతాసీనుడు. కాబట్టి అటువంటి ఉన్నతమైన దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు కూడా మనం ఏం చేయాలంటే ఉన్నతమైన ఉద్దేశాలతో రావాలి. మా పిల్లలు కూడా నేను చెప్పేది అదే. ఏం చెప్పాను, మీరు చిన్న చిన్న జాబుల కోసం మీరు చూడొద్దని కదా. అయితే ఆమె చదువుకున్న తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి అకౌంట్ మేనేజర్, అట్లా మేనేజర్ అన్న పాట మనం ఎక్కడ వినాలి చెప్పండి, కొన్ని దినాలు అయిన తర్వాత లేకపోతే కొన్ని స్టెప్స్ అయిన తర్వాత వినాలి. ఆమె డైరెక్ట్గానే అంటే ఇంకా ట్రైనింగ్లోనే ఉంది, అకౌంట్ మేనేజర్ అని చూసారా. కాబట్టి నేను మా పిల్లలకి చెప్పేది మీకు కూడా చెప్తున్నాను, మన ఉద్దేశాలు ఎలా ఉండాలంటే ఉన్నతమైనగా ఉండాలి. ఆయన ఏమి మరి అంటే ఇంకా తక్కువగా మాట్లాడడం కాదు, ఆయన అంత ఉన్నతమైన వాడు కనుక మనం ఏం చేయాలంటే ఆయన్ని కూడా ఇచ్చే విషయంలో అలాగే ఉండాలి. ఆయన మనకి ఇచ్చేటప్పుడు కూడా అటువంటి ఇస్తాడు. కాబట్టి మన కోరిక కూడా ఉన్నతమైనగా, మరి గొంతెమ్మ కోరికలు కోరొద్దని చెప్పొద్దు, అవి పనికిరానివి. అవి మన దేవుడు ఉత్తమమైన వాడు కాబట్టి నీవు నన్ను ఆశీర్వదిస్తాను కానీ నిన్ను వదిలిపెట్టని చెప్పేసి నేను ఎలాగైతే చెప్పాడో యాకోబు, ఆ విధంగా మనం గట్టిగా పట్టుకోవాలి. గట్టిగా పట్టుకుంటే కనుక నేను పొందినటువంటి ఆశీర్వాదాలు మీరు కూడా పొందుకుంటారు. నా యొక్క సాక్ష్యం చెప్పాలంటే కనుక మా ఊరిలో మాది పెద్ద ఇల్లు, ఆ ఇల్లు మొత్తం పడిపోయింది వరదలు వచ్చి, 5 అన్నదమ్ములం. అయితే ఒక ఆయన ఆ వరదలు వచ్చే ముందే చనిపోయాడు. మా అమ్మ కూడా డిసెంబర్ 7వ తారీఖున చనిపోయింది అని అంటే మా తమ్ముడు నా తర్వాత వాడు అదే నెలలో 30వ తారీఖున చనిపోయాడు. చూడండి, 27 రోజుల్లో 23 రోజుల్లోనే 2 చనిపోయారు మా ఇంట్లో. అప్పుడు ఇంట్లో ఒక ఆడ మనిషి లేదు అని అంటే కనుక ఆ కుటుంబం ఎలా అవుతుందో చూడండి. మా పెద్దన్న ఒక దారికి వెళ్ళిపోయాడు, మా చిన్నాన్న ఒక దారికి వెళ్ళిపోయాడు, మా నాన్న, నేను, మా తమ్ముడు ముగ్గురమే ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో నుండి దేవుడు నన్ను ఇక్కడికి పంపించాడు. నేను వచ్చినప్పుడు నేను వరదల్లో అని చెప్పాను కదండి, వరదల్లో ఇచ్చిన దుప్పటి 2 డ్రెస్సులు పట్టుకుని వచ్చాను ఇక్కడికి, అంతే. మరి నా గురించి చెప్పినప్పుడు మన బ్రదరు ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరికంటే ఎంతో ధనవంతుడని చెప్తారు. అది పక్కన పెట్టండి. అన్నిటికంటే ధనవంతుడు ఎవరంటే ఇక్కడ ఆత్మను సంపాదించిన మీ కాపరే. హల్లెలూయా. కాబట్టి అది అంతా ఆయన ముందు, నాది అంతా సున్నా. నేను ఎన్ని సంపాదించినా అవన్నీ సున్నా. ఆత్మీయంగా ఎదగకపోతే కనుక నేను సంపాదించిందంతా సున్నానే, అది వ్యర్థమై ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాల్సిందే. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు నా కోసం ఏం చేసావంటే నేను సాక్ష్యం ఇచ్చాను చెప్తాను. ఆయనే బ్రదర్ అయితే ఏం చేశాడంటే ఇన్ని ఆత్మలు సంపాదించాలని చెప్పేసి చూపిస్తాడు కదా. కాబట్టి ఆత్మల భారము అది మీకు ఉంది, నాకు ఉంది. కాబట్టి అది ప్రతి ఒక్కరి బాధ్యత. నేను రక్షింపబడిన తర్వాత ఇతరులు కూడా వాళ్ళని ఉత్తేజపరచాలి.
ఓకే, ఒక బొగ్గు అంటుకున్న తర్వాత అది ఊదితే పక్కదాన్ని కూడా అంటిస్తుంది. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మన ఇక్కడ విత్తినటువంటి వాక్యాన్ని అవసరమైతే ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయండి. ఆ ఫెసిలిటీ మీ యొక్క సంఘంలో ఉంది. మేమైతే ఏం చేయాలంటే మంచి మాట వింటే కనుక ఈ రోజుని ఈ మాట చెప్పారు అని చెప్పేసి మేము చెప్పగలుగుతాం అంతే కదండి. మీరైతే 10 మంది కూడా ట్రాన్స్ఫర్ చేయగలుగుతారు. కాబట్టి దేవుడు అంటే ఏ విధంగా ఉంచాడు ఇక్కడ ఆయన్ని అని చెప్పేసి ఒకసారి అప్రిషియేట్ చేయడానికి ఈ మాటలు చెప్తున్నాను. వాక్యంలోనికి మనలా వెళ్దాం. 5 నుంచి చూద్దాం. మేము మాసిదోనియకు వచ్చినప్పుడు మా శరీరము ఏమాత్రమును విశ్రాంతి పొందలేదు, ఎటుపోయినను మాకు శ్రమయే కలిగెను, వెలుపట పోరాటములు లోపల భయములు ఉండెను. అయినను దీనులను ఆదరించి దేవుడు తీతు రాక వలన మమ్మను ఆదరించాను. కాబట్టి ఆయన స్టార్ట్ చేసినప్పుడు 5 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసినప్పుడు మరి 2 ఉన్నారో 3 ఉన్నారో లేక ఒక రూములోనే ఉన్నారో ఏ విధంగా ఉన్నారో యానివర్సరీ రోజునే ఆయన ఒక చిన్న సాక్ష్యం చెప్తారు. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు కదండి. మరి మీలో ప్రతి ఒక్కరు కూడా మరి 1 నెల ముందు వచ్చారో 1 సంవత్సరం ముందు వచ్చారో లేక అప్పటి నుంచి వచ్చారో ఓకే, మీ రాకతో ఆయన యొక్క పరిచర్య అనేది ఇంకా బలపడుతుంది అనమాట, బలపడుతుంది. కాబట్టి మన యొక్క ఆత్మీయత కూడా ఎదుగుతుంది, ఆత్మీయ ఎదుగుదల. మన ఆత్మీయంగా ఎదగడం వల్ల ఏమొస్తుందంటే కనుక మన పిల్లలు కూడా మన దేవుని రాజ్యంలో వారసులుగా చేయగలుగుతాం. కాబట్టి మా నాన్న ఒక సంఘ పెద్దగా ఉన్నాడు, సంఘ సేవ చేశాడు. ఆయన్ని బట్టి నేను మొదలెట్టాను. ఆయన ప్రతిరోజు వాక్యం చదివేవాడు. మేము 5 అన్నదమ్ములు ఉండి కూడా అరే మేము ఒక్కరు కూడా వాక్యం చదువుతలేదే అని చెప్పేసి నాకు అనిపించిందండి. అందుకని నేను ఈ యొక్క బైబిల్ని ఇప్పటికి 8 సార్లు చదివాను నేను. అంటే మా నాన్న చదివినది ఏమైంది నాకు అంటుకుంది కదండి. కాబట్టి మీ యొక్క విశ్వాసం ఏంటంటే మీ పిల్లలకి అంటుకోవాలి. అలాగా సరే, మనం వాక్యం వింటూ ఉంటాం. మీరు కుటుంబ ప్రార్థన ఉందా అంటుంది కదండి. స్కూల్కి వెళ్ళిన పిల్లలు ఏం చేస్తారు సాధారణంగా? ఖచ్చితంగా సంవత్సరం అయిన తర్వాత ఎగ్జామ్ ఖచ్చితంగా పెడతారు. అయితే అక్కడ ఒకవేళ ఫెయిల్ అయ్యారనుకోండి, తల్లిదండ్రులు వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఈ స్కూల్లో కనుక వెళ్ళకపోయినా వేసేస్తారు. అప్పుడు మా రోజుల్లో అయితే కనుక ఫెయిల్ అయితే కనుక తల్లిదండ్రులు వచ్చి ఏంటంటే మా అబ్బాయి ఇలాగా ఫెయిల్ అయిపోయాడని చెప్పి అడిగారు. అయితే అయ్యా కనీసం హాజరు పట్టియే లేదు, ఇక్కడ హాజరే లేదు, ఇక్కడ ఎలా పాస్ అయ్యమంటారండి అని చెప్పేసి కదా. కాబట్టి ఒకేలా పేపర్ చూస్తే కనుక కనీసం ఏమైనా 2 ముక్కలు రాస్తే కూడా మిగిలింది నేను రాసుకునే మార్కులు వేస్తాను, కానీ ఇదిగో చూడండి ఖాళీ పేపర్ ఇచ్చాడు అని చెప్పేసాను కదండి. కాబట్టి మనం వచ్చిన మనము అంటే అక్కడ ఏదైతే పాస్ మార్కులు లేకుండా ఉంటాయో ఇక్కడ మన ఆత్మీయంలో ఎదగాలి అంటే కనుక కనీసం దేవుని నామాన్ని గణపరుస్తున్నామా, దేవుని మందిరానికి రెగ్యులర్గా వస్తున్నామా, దేవుని మందిరానికి నీతో పాటు నీ పిల్లల్ని తీసుకుని వస్తున్నామా, లేకపోతే కుటుంబంగా వస్తున్నామా. అంతకంటే ముందు వ్యక్తిగతంగా మన ఇంట్లో నీకు ప్రార్థన ఉంటే ఇందాక ఇక్కడ బ్రదర్ ఎవరు కూర్చున్నారో తెలియదు, కానీ ఇక్కడ హల్లెలూయా ఉంటే పక్కన బిడ్డ, నేను కళ్ళు మూసుకున్నాను, ఆ బిడ్డ కూడా చిన్న బిడ్డ అనుకోండి, హల్లెలూయా చెప్తున్నాడు ఇక్కడ కదండి, హల్లెలూయా చెప్తున్నాడు. అలాగా నేను ప్రార్థన చేసుకుంటాను. ప్రార్థన చేసుకున్న తర్వాతనే అంటే స్నానం చేసి ప్రార్థన చేసుకున్న తర్వాతనే నేను టిఫిన్ చేస్తాను. అప్పటి వరకు మా ఇంట్లో చెప్పాను, నాకు టిఫిన్ పెట్టదు, నేను మధ్యాహ్నం వరకు నేను ప్రార్థన చేసుకోకపోయినా నాకు టిఫిన్ పెట్టద్దు అని చెప్పేసి. అలాగా దాన్ని బట్టి ఇప్పుడు నా పిల్లలు ఏం చేస్తారంటే వాళ్ళు కాలేజీకి వెళ్ళేటప్పుడు కంపల్సరీ వాళ్ళు స్నానం చేసిన వెంటనే బైబిల్ ఒక అధ్యాయం చదువుకుని ప్రేయర్ చేసుకుని వచ్చి అప్పుడు టిఫిన్ కానీ లేకపోతే ఏదైనా తినేసి అప్పుడు కాలేజీకి వెళ్తారు. అంటే మన యొక్క నడవడి ఆ పిల్లల్ని మారుస్తుంది కదండి. ఒక విశ్వాసురాలైనటువంటి విశ్వాసి ఒక గృహిణి తన నడవడి చేత తన భర్తను కూడా రాబట్టగలుగుతుందని చెప్పేసి మనం వింటున్నాం కదా. కాబట్టి మన యొక్క విశ్వాసము, మన ప్రార్థన మన కుటుంబానికి మన సంఘానికి ఆశీర్వాదంగా ఉండాలి అంటే కనుక మనం ఖచ్చితంగా ప్రార్థన కలిగి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఏమడిగారు చెప్పండి?
ప్రార్థన నేర్పించండి. చూసారా, ప్రార్థన, ఆ పరలోక ప్రార్థన అనేది ఈ రోజున మనం చేస్తున్నాము అని అంటే కనుక ఆ శిష్యులు అడగబట్టే వచ్చింది అది కదండి. అలాగే కొన్ని క్వశ్చన్స్ మీకు వస్తే కనుక తప్పకుండా పాస్టర్ గారిని అడిగి తెలుసుకోవచ్చు. పాస్టర్ గారు అందుబాటులో లేకపోతే పాస్టర్ గారిని అడగవచ్చు. మీరు యూట్యూబ్లో చూసినప్పుడు కొన్ని క్వశ్చన్లు వస్తాయి. అప్పుడు కూడా మీరు అక్కడ చెప్పేదానికంటే మీరు తప్పకుండా ఆయన్ని పర్సనల్గా అడగవచ్చు. ఎందుకనంటే కనుక మేము అందరం ఉన్నాము, నువ్వు లేవు అని చెప్పేసి తోమాతో అన్నప్పుడు లేలే నేను ఆయన గాయాల్లో నేను వేలి పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మను అన్నాడు. అలా అన్నాడు కాబట్టే చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని చెప్పిన వాక్యం వచ్చింది మనకి. కాబట్టి ఈరోజు మనం ధన్యులముగా ఉన్నామనంటే కనుక చూడకుండానే విశ్వాసిస్తున్నాం మనం కదండి. మన విశ్వాసం ద్వారా రక్షింపబడిన వాళ్ళం మనమంతా కదండి. కాబట్టి మన యొక్క అంటే వ్యక్తిగతంగా మన యొక్క భక్తి ఏ విధంగా ఉన్నది అని చెప్పేసి ఒకసారి మనము చూసుకోవాలి కదండి. ఇంకా ముందుకెళ్దాం. తీతు రాక వలన మాత్రమే కాకుండా అతడు మీ అత్యాభిలాషను, మీ అంగలార్పును, నా విషయమై మీకు కలిగిన అత్యాసక్తిని మాకు తెలుపుచూ తాను మీ విషయమై పొందిన ఆదరణ వలన కూడా మమ్మను ఆదరించను గనుక నేను మరి ఎక్కువగా సంతోషించి తిని. కాబట్టి మీకు రేపొద్దున జరగబోయే యానివర్సరీ గురించి మీకు చెప్పారు పాస్టర్ గారు. దాన్ని బట్టి మీరు వస్తేనే ఆయనకి సంతోషం కదండి. అంతేకాదు మీరందరూ ఉపవాసం ఉండాలని చెప్పి అన్నాడు. ఉపవాసం అని అంటే కనుక అది దుఃఖదినం చెప్పాలంటే, అంటే మనం ఆయాసపరుచుకుంటున్నాం కదండి. అది ఇప్పుడు 10వ వాక్యంలో చదువు చూసారా, అదే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయును. కాబట్టి మనము ఈ రోజుని ఒక విధంగా చెప్పాలంటే మన శరీరాన్ని ఆయాసపరిచాం, దుఃఖపరిచాం. ఎందుకు అంటే కనుక రేపు జరగబోయే ఆయన యొక్క కార్యము ఎంతో ఘనంగా జరగాలని చెప్పేసి, ఆయనకు మహిమార్థమై జరగాలని చెప్పేసి మనము దుఃఖపరుచుకున్నాం. ఈ దుఃఖంలో ఒక అందం ఉంది, ఓకే. ఈ దుఃఖంలో ఎంతో గొప్ప ఆనందం ఉంది. అదే నాకు వాళ్ళకి ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు, లేక బండి ఉంది, నాకు బండి లేదు, వాళ్ళకి బంగారం ఉంది, ఇది అనుకుంటే ఇదేం చేస్తుందంటే విచారం కలిగేసి ఆ విచారంతో ఏమైపోతుందంటే మరణం వస్తుంది. కానీ ఈ దుఃఖం ఏం చేస్తుందంటే మన మొఖాల్లో ఒక తేజస్సు వస్తుంది, మన యొక్క హృదయంలో దేవుని కోసం నేను ఈ యొక్క పని చేశానని చెప్పేసి ఒక ఆనందం మనకి ఉంటుందన్నమాట. కాబట్టి అందుకనే ఈ యొక్క వాక్యాన్ని నేను ఎన్నుకున్నాను అనమాట. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు, అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగు చేయును. ఇంకా కంటిన్యూ. మీరు దేవుని చిత్త ప్రకారము పొందిన ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష విచారణకైనను ప్రతివాదమును, ఎట్టి ఆగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండనను మీలో పుట్టించునో చూడండి. మీరే చూసుకోండి. ఇప్పుడు ఇటువంటిది ఒక దుష్ట ఆలోచన పోయింది కదా, ఒక దుష్ట ఆలోచన పోయింది. ఎవడో చెప్పాలంటే ఒక సీరియల్ చూడాలనుకున్నారో లేకపోతే ఒక సినిమాకి వెళ్ళాలని అనుకున్నారు అనుకోండి, అది కూడా దుష్ట ఆలోచన తీసేసిందా లేదా? దాన్ని బట్టి మీకు ఎట్టి అభిలాష, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను పుట్టించినో చూడుడి. ఆ కార్యమును గూర్చి సమస్త విషయంలోనూ మీరు నిర్దోషులై ఉన్నారని రుజువు పంచుకుంటారు. ఇప్పుడు ఎవరైతే ఈ యొక్క మరి ప్రార్థనకు వచ్చారో మీకు అప్రిషియేట్ చేసేది ఇదే అనమాట. మీరు నిర్దోషులై ఉన్నారని మీకు మీరే రుజువు చేసుకున్నారనమాట. ఇది దేవుడు తన వాక్యము ద్వారా మీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి మనకు ఇలాగా శబాసని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాతానుకు చోటు ఇవ్వలేదు. ఒక కాపరి ఒక పిలుపుని బట్టి, దేవుని యొక్క పరిశుద్ధాత్మ నడిపింపుని బట్టి ఈ దినాన్ని ఇక్కడికి వచ్చి మేము దేవుణ్ణి ఆరాధిస్తున్నాము అని చెప్పి మనము చెప్పవచ్చు. అయితే దుఃఖపడిన వారిలో చాలామంది ఉన్నారు. ఇక్కడ ఒక పేతురు ఉన్నారు కదండి. పేతురు ఏం చేశాడు? నేను యేసును ఎరగను అని చెప్పి అన్నాడు. యేసు మళ్ళీ చూడగానే అప్పుడు పశ్చాత్తాపడి
కదండి, సంతాపపడాడు కదా. అప్పుడు మరి తర్వాత ఆయనకి అప్పగించిన బాధ్యత ఏంటంటే నా సంఘాన్ని కాయి, నా సంఘాన్ని మేపు, నా సంఘాన్ని కాయాలి మేపు, కాయాలి మేపాలి, మేపము కాయము మేపము కదండి. సంఘాన్ని అలాగ మేపాలి కాయాలి అంటే కనుక మనలో పశ్చాత్తాప హృదయం అనేది కావాలి. అప్పుడు మనకు ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఇస్తాడు. ప్రతి ఒక్కరికి అంటే మరి పాస్టర్ గారే వాక్యం చెప్తున్నారని కాదు, సంఘంలో అనేకమైనటువంటి విషయాలు ఉంటాయి. వాటన్నింటిలో ఒక పని చేసినా సరిపోతుంది. అది దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం అని చెప్పేసని కదండి. దేవుడు నాకు ఇచ్చిన భాగ్యం, నేనే ప్రసంగం చేయాలి, లేకపోతే నేనే పాటలు పాడాలి, నేనే డ్రమ్స్ కొట్టాలి, నేనే ఆర్గనైజేషన్ చేయాలి కదా. ఉన్నది ఆఖరికి ఒక కార్పెట్ వేయడం కూడా ఒక పనే. కాబట్టి పెద్ద పెద్ద సంఘాల్లో పెద్ద పెద్ద ఆఫీసర్స్ వచ్చేసి వాళ్ళు ఏం చేస్తారంటే వాలంటీర్గా నిలబెడతారు. వాళ్ళందరూ కూడా ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళు వచ్చేసి వాలంటీర్గా నిలబెడతారండి. వాళ్ళ కింద ఎంతోమంది ఉంటారు. అందుకే కదా దేవుని దగ్గరికి వచ్చేసి నువ్వు మాట మాత్రం సెలవిస్తే సరిపోద్ది, నా కుమారుడు బాగుపడతాడు కదా. నా వెనకాల చాలామంది ఉన్నారు, నేను రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. ఇవన్నీ బైబిల్లో మనకు ఎందుకు ఉన్నాయంటే కనుక వాళ్ళని బట్టి మనం నేర్చుకుంటామని చెప్పిస్తుంది. ఇది పరిశుద్ధ వాక్యం. ఇది మనుషుల చేత రాసింది, మనుషులు ప్రేరేపించాడు. కానీ వాక్యం అయితే ఎవరిది? దేవునిదే. దేవుడు మనతో నిత్యము మాట్లాడాలని చెప్పి కోరికతోటే ఈ యొక్క వాక్యాన్ని మన దగ్గర ఉంచాడు. ఈ వాక్యము ఎటువంటిది? జీవము గలది, రెండంచుల ఖడ్గం వంటిది, అగ్ని వంటిది, సుత్త వంటిది. అంటే ఏదైనా చెడు ఉంటే కాలుస్తుంది, మనల్ని సుత్తుతో సరిచేస్తుంది. కాబట్టి వాక్యానికి లోబడి మనము ఉండాలి. అప్పుడు మరి దేవుని యొక్క వాక్యం మనలో ఉంటే సాతానుడు పరిగెత్తుకుపోతాడు అంతే. అప్పుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు జరుగుతాయి. నేను ఒక సెల్ఫ్ ఎంప్లాయ్ అండి. నేను నాకంటూ అంటే 10,000 జీతం వస్తుంది, 20,000 జీతం వస్తుంది అని చెప్పేసి నేను జాబ్ చేయలే. వచ్చిన కొత్తలో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు చేశాను అంతే. ఆ తర్వాత నేను సెల్ఫ్ ఎంప్లాయ్. నేను ఒక ఎలక్ట్రికల్ వర్క్, ఒక ప్లంబింగ్ వర్క్, ఒక మోటార్స్ వర్క్, సెల్ఫ్ ఎంప్లాయ్గా ఉన్నాను. ఈరోజు 10 ఎకరాల రైతు ఎట్లయితే ఉంటాడో ఆ విధంగా నన్ను దేవుడు ఇక్కడ ఉంచాడు. ఎందుకు అని అంటే కనుక వాక్యం పట్ల శ్రద్ధ, దేవుని యందు భయం, ఇది కలిగి ఎప్పుడైతే ఉంటామో మనము, దేవుడు తప్పకుండా దేవుడికి అంటే అసూయ అనేది లేదు, వ్యత్యాసం అనేది అసలు ఎప్పుడు చూపించాడు. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎంత మాత్రము త్రోసివేయడు కదా. కాబట్టి ఆయన నమ్ముకున్న వారిని వమ్ము చేయడు. కాబట్టి మనం ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాదముల చెంత మనం ఉండగలిగితే కనుక, ఆయన పాదాలను పట్టుకుని ఉండగలిగితే కనుక పరలోకమందున్న తండ్రికి మన గురించి విజ్ఞాపన చేస్తాడు. అందుకే ఆయన తండ్రి కుడిపార్శ్వన కూర్చుని ఉండి ఇంకనూ మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన కర్తగానే ఉన్నాడు. ఇంకా ఇదిగో ఈ బిడ్డ మరి నా పేరిట ప్రార్థన చేస్తుంది, నా పేరిట ఉపవాసం ఉంది, నా పేరిట దేవునికి కానుక ఇస్తుంది, నా పేరిట సాక్ష్యం చెప్తుంది, నా కొరకు ఇన్ని వదులుకుని ఈ టైంలో ఇక్కడ కూర్చుంది. మరి నువ్వు చేయవా? రికమెండ్ చేసేది ఆయనే. అందుకే నేనే మార్గం, సత్యం, జీవం అని చెప్పి అన్నాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి దగ్గరికి రాలేడు. కాబట్టి మన తండ్రి దగ్గరికి వెళ్ళి యుగయుగాలు ఆయనతో ఉండాలి అంటే కనుక మనం తప్పకుండా యేసుక్రీస్తునే అనుసరణ. అంటే ఈయన కూడా అంటాడు కదా, నేను క్రీస్తు పోలిని నడుచుకున్నట్లు మీరును నన్ను పోలి నడుచుకుంటాడు. కాబట్టి మనము ఒక్కొక్కరిని బట్టి మనము మారాలి. మారి మనం ఒకరినొకరు పురుకొల్పుకోవాలి కదండి. పురుకొల్పుకుని ఒకరికొకరు ఆదరించబడాలి కూడా. ఆ ఆదరణ అనేది ఎక్కడ దొరుకుతుందంటే నిస్వార్థమైన ఆదరణ సంఘంలో దొరుకుతుంది. సంఘంలోకి వస్తేనే నువ్వు ఏదైనా మంచి పని చేయగలవు, లేకపోతే నువ్వు చేయలేవు. ఖచ్చితంగా చెప్తున్నాను నేను. మన సంఘంలో ఎందుకంటే బైబిల్ నమ్ముకో, లేదా యేసుక్రీస్తుని నమ్ముకో, నువ్వు సువార్తను నమ్ముకో, యేసుక్రీస్తుని నమ్ముకో అని చెప్పేసిన వాళ్ళు ఎందుకు వినరో తెలుసండి? వస్తే ఇవన్నీ మానేయాలి కాబట్టి. అందుకే తప్ప యేసుక్రీస్తు అంటే వాళ్ళకి ఎవరికి కూడా ఆ విరోధం కాదు. వస్తే ఈ విధంగా మారిపోవాలి, మంచివాడిని అయిపోవాలి, మంచి పనులు చేయాలి, ఎవరితోనూ
విరోధంగా ఉండకూడదు. అంటే నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించాలని చెప్పేసని. ఇది కదా వాళ్ళకి ఏంటంటే, అంటే చెప్పాలంటే నేను వస్తూ అనుకున్నాను, ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని చెప్పి అన్నారు కదా. మనం అందరం బ్రదర్స్ అని చెప్పుకుంటాం కదా. వాళ్ళు ప్రతిజ్ఞ మాత్రమే చేయగలుగుతారు కానీ పాటించలేరు. మనం పాటిస్తాం. నేను ఎక్కడో ఉన్నాను, నన్ను ఇప్పుడు మీరు ఒక బ్రదర్గా మీరు అంగీకరించారు కదా, అంగీకరించారా లేదా? అలాగా ఆ విధంగా మనకుంటుంది. అది పరిశుద్ధాత్ముడు నడిపిస్తాడు. ఆ విధంగా తగ్గింపు కదా, కలుపుగోరుతనం. ఇప్పుడు చూసారు కదా, ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఆ విధంగా ఉండాలి అని అంటే కనుక పరిశుద్ధాత్ముడు మనలో పనిచేయాలంటే కనుక ఆయనకి లోబడి ఉండాలి ఫస్ట్. అంటే మొదట అంటే నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. ఆయన నీతి ఆయన రాజ్యము అంటే ఆయన రాజ్యం ఏంటంటే యుగయుగాలు ఉండేది. ఆయన రాజ్యంలో శాంతి సమాధానమే ఉంటుంది. కాబట్టి అవి మనం వెతకాలి. అవి ఎదిగితే కనుక మన జీవితంలో మనం అన్నీ పొందుకుంటాం. కాబట్టి మరి ఈ దినము మరి ఇప్పటికే 9 అయింది. అయినప్పటికీ దేవుడు నన్ను పంపించి మరి మీకు ఈ విధంగా మిమ్మల్ని హెచ్చరించడానికి, మిమ్మల్ని ప్రోత్సహించడానికి, మరి మీతో నేను వాక్యం పంచుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఎప్పుడైతే అంటే సమయం ఉండగానే మనం చేయాలి. ఏంటంటే మరి పశ్చాత్తాపపడాడు ఎప్పుడు అంటే ఆయన చూడగానే ఆ చూపులోనే అర్థమైపోయింది. పక్కకి వెళ్ళి చాలా బోరున ఏడ్చాడు పేతురు. అయితే యూదా ఏం చేశాడు? అయిపోయిన తర్వాత ఇవన్నీ నిరపరాధ రక్తాన్ని నేను చిందించేశాను, నేను ఇదిగో మీ డబ్బులు అని చెప్పేసి అక్కడ పడేశాడు. ఆ తర్వాత ఆయనకి విముక్తి దొరకలేదు, బయటికి వెళ్ళిపోయి చెట్టుకు ఊరేసుకుని చనిపోయాడు. కాబట్టి మనకి సమయం ఉన్నప్పుడే మనకి ఏదైనా ఇప్పుడు అవసరత ఉంది, రేపు ఆ అవసరం తీరిపోయిన తర్వాత నేను బ్రదర్ నీకు ఏదైనా అయితే నేను చేస్తాను అది కాదు. మనం ముందే నేను చూశాను. ఏంటంటే మీ సంఘం ఏ విధంగా ఎదిగిందో నేను చూడగలను. అప్పుడు వచ్చిన ఫస్ట్ రోజు చూశాను, మొన్న చూశాను. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో వందనాలు చెల్లించాను. ఇంకాను మరి మీ యొక్క సంఘం ఇంకా అభివృద్ధి చెంది మరి ఇందాక మనం ప్రార్థన చేసినట్లుగానే సొంత చర్చ్ అనేది మనం ఏర్పాటు చేసుకుంటే మరి దేవునికి అంటే ఎంతగానో ఇంకా కృతజ్ఞతలు చెల్లించవచ్చు. అప్పుడు ఏ భయము ఉండదన్నమాట. ఏ భయము లేకుండా మనం నిర్భయంగా దేవుని నామాన్ని గణపరచవచ్చు. అట్టి ధన్యత మన సంఘానికి దేవుడు దయచేయాలని కోరుచు ఈ మాటలు ముగిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా.